తను ఏ ప్రశ్న అడుగుతున్నారంటే, కొంతమంది ధ్యానం చేస్తారు, తర్వాత వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు, కొంతమంది పడిపోతుంటారు, కొంతమంది ఆగిపోతుంటారని. సో ధ్యానంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో చివరిదాకా ఉండేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మీరు ధ్యానంలోకి రావడానికి ప్రకృతి మీకు సకల సౌకర్యాలు ఇస్తుంది, సకల అవకాశాలు ఇస్తాయి. ఎన్నెన్నో మీకు ప్రకృతి ఏర్పాటు చేస్తుంది, ఎన్నెన్నో కల్పిస్తుంది. కానీ అదే ప్రకృతి మీరు ధ్యానం విడిచిపెట్టి, ఆధ్యాత్మిక విడిచిపెట్టి, ఈ ధర్మ మార్గం విడిచిపెట్టి పారిపోవడానికి కావాల్సిన పన్నాగాలు పన్నుతుంది. పాఠాలు చెప్పేది ఎవరు? టీచరు. మళ్ళా పరీక్ష పెట్టేది ఎవరు? అదే టీచరు. పిల్లోడు పరీక్ష పెట్టేది అదే టీచర్. అలాగనమాట. అందుకని ఆధ్యాత్మికంలోకి రాగానే పండగ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. చివరిదాకా నిలబడాలి. ప్రకృతి ఇచ్చే పరీక్షలు ఎదుర్కొని నిలబడాలి. దాన్నే దైవం పెట్టే బాధలంటారనమాట. దాన్ని ఆది దైవిక తాపము అంటారు. ఆది దైవిక తాపం. దాన్ని స్పిరిచువల్ లాంగ్వేజ్‌లో ఆది దైవిక తాపం అంటారు. దైవం తాపం పెడతాడు. నీకున్నట్టుండి అంతా బావుంటది. ఉన్నట్టుండి బాగున్నప్పుడు సడెన్‌గా నీకు రివర్స్ చేస్తారు. రివర్స్ చేయగానే ఏంటి నేను ఇంత చేశాను, ఈ ధ్యానం నాకేమిచ్చిందని వెనక్కెళ్ళిపోయినోళ్ళు కోకొల్లలున్నారు. అయినా నిలదొక్కుకొని మళ్ళా వచ్చారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఆ విల్‌నెస్ ఉందనమాట. అందుకని ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దానికిను ఆధ్యాత్మికకి లింక్ చేయకండి. అది మీ ప్రారంధాలకు సంబంధించింది. మీరు ఆ మాత్రం ఉన్నారంటే ఆ ఆధ్యాత్మికత వల్ల ఆ మాత్రం ఉన్నారు. ఆధ్యాత్మికతలో ఎక్స్‌పెక్టేషన్స్ తీసేయండి. ఆధ్యాత్మికతలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇయన్నీ వస్తాయి. నాకు ధ్యానం ఏమిచ్చింది? నేను ఇంత ప్రచారం చేశాను, వీళ్ళు నాకేమిచ్చారు? ఎందుకంటే ఎవడు ఏమి ఇవ్వడు. ఇప్పుడు ఈరోజు నేను వచ్చాను ఇంటికొచ్చాను. నాకెంతో మర్యాద చేస్తారు. ఇక్కడ గురువుగా వచ్చాను, మర్యాద చేస్తారు. 4 రకాల కూరలు పెడతారు. ఆ! పడుకుంటే కాళ్ళు నొక్కుతారు, సేవ చేస్తారు. ఎంతో మర్యాద చూసుకుంటారు ఇవాళ. బావుందని ఉండిపోయాననుకో 2 రోజులు 3 కూరలు ఎడతారు. నాలుగో రోజు ఒక కూర ఎడతారు. ఐదో రోజు ఫ్రిడ్జ్‌లో సద్ది సాంబార్ పోస్తారు. ఆరో రోజు ఇంకా అలరేట్ అంటాడు. ఏడో రోజు మీరే వంట చేయండి అంటారు. ఎనిమిదో రోజు నాకు కూడా ఓ పని ఇచ్చేయి అంటారు. అవునా కదా? అంటే మనల్ని బట్టి మన జీవితం ఉంటుంది. దానికి ఆధ్యాత్మికత ఏంటి సంబంధం? నేను మహాగురువుని నన్నేంటి అలా చూసారంటే నేనెవడోనో అన్నాడు. నీ సినిమా అయిపోయాక వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? అందుకని మిత్రులారా గుర్తుపెట్టుకోండి. స్పిరిచువాలిటీ ఏమి నీకు డ్యామేజ్ చేయదు. నీవు పెంచుకున్నావు. నీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నావు. నేను ధ్యానం చేశాను, ఈళ్ళందరికి ఇంత చేశాను, నన్నెవడు కనీసం పలకరించలేదు, పట్టించుకోలేదు అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టావు. కనుక మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో నో ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా హాయిగా ఉంటారు. చాలా హాయిగా ఉంటారు. ఎంత హాయిగా ఉంటారో అంత హాయిగా ఉంటారు. లేదంటే ఇవన్నీ నీకు చుట్టుకుంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ క్షణంలో అయినా సరే మీరు ఓర్పుతో ఉండండి. ఏ కాలం మారినా ఓర్పుతో ఉండండి. ఓర్పు తప్ప ఇంకేం లేదు. జీవితంలో కష్టాలొచ్చినియి. ఏం చేయాలి మీరు? గమ్మునైపోవాలి. సైలెన్స్. ఎవరితో పోట్లాడాలి? ఎవరిని ఏం చేయాలి? మన ప్రారంధం వల్ల అలా తయారైంది. ఆ కట్టుకున్న మొగుడే రోడ్డు మీద పడేశాడు. ప్రారంధం నాయనా. సీతాదేవి అడవి పాలైపోయింది. నిండు గర్భిణి. అర్థమైందా? అవునా కదా? ఎందుకెళ్ళాలి అంటే అది డిజైన్ అంతే. సీతమ్మ అలా ఎళ్ళాలి. అది డిజైన్‌లో భాగం అది. రాముడు, సీత డిజైన్‌లో భాగం. అంతేగాని సీత మీద రాముడికి ప్రేమ లేక కాదు. ప్రేమ లేనోడైతే బంగారు సీతని ఎందుకు పెట్టుకుంటాడు? వెంటనే పెళ్లి చేసుకోవచ్చు కదా! ఆ రోజుల్లో డజన్‌లు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. వాళ్ళ నాన్నకి బోలెడు లెక్కలేనన్నున్నాయి ఆ చుట్టూతా. అంటే అక్కడ అర్థం ఏంటంటే అది సమాజ ధర్మాలు కొన్ని పాటించడం కోసం రాజు బలయ్యాడు. రాముడు బలయ్యాడు అంతే. ఎంతో వియోగంలో ఉన్నాడు. రాముడు ఎంత ఏడ్చాడో సమాజ ధర్మం అది. అర్థమైందా? అది కూడా రహస్యం చెప్తా మీకు. ఎందుకు రాముడు సీతమ్మని పరిత్యజించాల్సొచ్చిందంటే అక్కడ ఒక అల్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ పదం ఎప్పుడు మాట్లాడకండి. చాలామంది ఒక చాకలివాడు సీతమ్మని మాట అన్నాడు అని అంటారు. అసలు చాకలివాడు అన్న పదం రామాయణంలో ఎక్కడా లేదు. రజకుడు అన్న పదం కూడా లేదు. ఒక అల్పుడని ఉంటది చూడండి కావలిస్తే. ఓకే. ఒకడు ఆ పదం వాడాడు. సీతమ్మని రాముడు అక్కడ పెట్టుకొనొస్తే ఎళ్ళుకుంటానా? నేనైతే నేను రానివ్వను. నువ్వు గెట్ ఔట్ అని పెళ్ళాం మీద రాముడిని ఉదహరిస్తూ చెప్తాడు. అంటే రాముడి యొక్క రూల్ ఏంటంటే ప్రజలు అభిష్టంగా నేను పరిపాలించాలి. ఒకడు రాంగ్ అంటున్నాడు. కనుక నాకు పరిపాలించే అర్హత లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నా సీతను తీసుకొని నేను హ్యాపీగా వెళ్ళిపోతాను నాయనా మీరే చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, అయ్యా సీతమ్మని తీసుకొని వెళ్ళిపోతే రాజ్యంలో రాముడు లేకపోతే పక్క రాజ్యం వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. బలమైన వాడివి నువ్వు. నువ్వే రాజ్యాన్ని వదిలేసి వెళ్తే మా పరిస్థితి ఏంటి?
ఇక్కడున్న వందల మంది చనిపోవడం రైటా? ఇక్కడున్న స్త్రీలందరూ అనాథలయిపోవడం రైటా? నీ భార్యని వదిలేయడం రైటా? నువ్వు తేల్చుకో అంటారు. చూడండి. ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ రా రాజు చనిపోతే అందరూ దాడి చేస్తారు. దాడి చేసి చాలా భయంకరంగా ఉంటది. బలమైన రాజు లేకపోతే ఆ రాజ్యం మీద దాడి చేసి అక్కడ ఉన్న సైన్యాన్ని అందరిని చంపేసి వాళ్ళ స్త్రీలని ఎత్తుకుపోతారు. బానిసలకు వాడేస్తారు. ఈ వందల మంది, వేల మంది స్త్రీలు బానిసలైపోవడానికి నువ్వు ఇష్టపడతావా? నీ భార్యను ఒక్కదాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? చాయిస్ ఈస్ యువర్స్. ఇప్పుడు చెప్పండి రాముడు ఏం నిర్ణయం తీసుకోవాలా? మనమైతే జంపు మనకెందుకు ఈ గోల అని. కానీ రాముడు ఏం చేశాడు? తన భార్యని త్యజించాడు. అది సీతమ్మకు కూడా తెలుసు. అది వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన ఫ్రీక్వెన్సీ. వాల్మీకి ఆశ్రమంలో. సో, ఏదేమైనా కానీ ఆమె బాధ ఉంటదా? ఉండదా? పరిస్థితి అలా ఉంది. అందుకని అప్పుడు ఏం చేయాలి ఆమె? మౌనం. జీవితం తలకిందులైనప్పుడు ఏం చేయాలి మనం? మౌనమే. చుట్టూ ఉన్న చెట్టు చేమతో ఫ్రెండ్‌షిప్ చేయండి. ప్రకృతిలో గడపండి. మనుషుల్ని ఆశ్రయించకండి. మీకేదైనా కష్టం రాగానే పక్కింటి పుల్లమ్మకెళ్ళి మా ఇంట్లో ఇలా జరిగిందండి అని చెప్తే, ఆ పుల్లమ్మ ఏం చేత్తది? ఎదురింటి ఎల్లమ్మకి చెప్తది. ఆ ఎదురింటి ఎల్లమ్మ ఇంకొక అమ్మకి చెప్తది. ఇంకో అమ్మ ఇదే పని ఆళ్ళకి. ఇంకేం పని ఉండదు. "నువ్వు విన్నావా? విన్నావా? కళ్యాణి కాలిరిగిందంట." నేనసలు కాదు. ఈ కళ్యాణి కుంటుకుంటా తిరుగుతుంది. పాపం కాలు డ్యామేజ్ అయింది. అయినా శాఖ ర్యాలీకి వచ్చిందని నేను గొప్పగా చెప్తే, అదే కావాలి ఇక అందరికి. చూసావా? అన్నీ వదిలేస్తారు. అది పట్టుకుంటారు. అదే గదా! ర్యాలీ మర్చిపోయారు. గుళ్ళు వెళ్ళాను సార్ నేను. గుళ్ళల్లో సో, మనుషులుకి మీరెప్పుడు మీ బాధలు పంచుకోకండి. తోటి మనుషులకి పంచకండి. చెప్పకండి అసలు. నా ఇంట్లో ఈ కష్టం ఉంది. మా అమ్మాయికి ఇలా జరిగిపోయింది. మా అల్లుడు అలా చేశాడు. మా 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 కోడలు ఇలా చేసింది. మా అత్త అలా చేసింది. లేతే మా కూతురు ఇలా చేసింది. చెప్పారనుకో అది ఇంకొకళ్ళకి ఎంటర్‌టైన్‌మెంటు. పంచుకోండి. మా ఆనందం, సుఖం పంచుకోండి. అయి చెప్పి చావరు కదా! చెప్పను మనం. లాభం చెప్పం, నష్టం చెప్తాను ఇక్కడ అందరికి. సో, ఎప్పుడైతే మీరు మీ మీ కష్టాన్ని ఇతరులకు చెప్పారో వాళ్ళు ఇంకోళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు సంక్రాంతి అమ్మో! చేసుకుంటారు. ఇదిగో తోక అంటే అదిగో పులి. వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారు. యెస్. అందుకని ఎవరికి చెప్పాలి? ఎవరికీ చెప్పకూడదు. అహల్య జీవితంలో కట్టుకున్న మొగుడే నిందేసి ఎళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడలేదు. ధ్యానమే చేసింది. ధ్యానం, 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 ధ్యానం. ఆ ధ్యానంకి ఆమె యొక్క ధ్యాన శక్తికి శ్రీరాముడు ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చాడు. శ్రీరాముడి కోసం ఈళ్ళందరూ ఎతుకుతుంటే ఆయన ఇంటికొచ్చాడు ఏకంగా. అహల్య ఇంటికి. అహల్యని తట్టాడు లెమ్మా అని. శ్రీరాముడు ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆ ఋషులందరూ పరిగెట్టుకొచ్చారు. అందరికి అప్పుడు అర్థమైంది అహల్య గొప్పతనం. చూసారా? ఒక్క ధ్యానంతో అహల్య ఎన్ని మార్చిందో. ఎవరి మీద మాట్లాడాలి? ఎవరి మీద పోట్లాడాలి? ఏ మూర్ఖుడికి ఏం చెప్తే అర్థమవుతది? పిల్లల్ని చూసి నేర్చుకోండి. పిల్లల్ని మీరు కొడతారు. వాళ్ళేం తిరిగి మీతో పోట్లాడతారా? కత్తి తీసి పొడిచేస్తారా? పిల్లలు గనక నిజంగా అలా చేయాలనుకుంటే 5 నిమిషాల్లో సగం మంది చచ్చిపోతారు భూలోకంలో. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఏముంది? కత్తి తీసి కస్ కస్ అంటే అయిపోయాను. లేదా నువ్వు తినే దానిలో ఏదైనా పాయిజన్ కలిపేత్తే అయిపోయావు. ఎండ్రిన డబ్బా తెచ్చి అన్నం కుక్కర్‌లో ఎత్తే అయిపోయావు నువ్వు. చేయలేరా పిల్లలు? కానీ పిల్లలు ఏం చేస్తారు? నిశ్శబ్దంగా ఉంటారు. నీ వంక చూస్తుంటారు. ఈ మూర్ఖుడికి అర్థం కాదు. నన్నిట్లా కొట్టాడు. అని వాడికి కళ్ళెమ్మట నీళ్ళొస్తుంటే ఇలా చూస్తుంటాడు ఇంక. మౌనం. అలా ఉండాలి మనం కూడా. మౌనం. మూర్ఖులకి అర్థం కాదు. ఎవరితో మాట్లాడాలి మీరు? మౌనం. అహల్య మౌనం. శ్రీరాముడొచ్చాడు. వెంగమామ మౌనం. వెంకటేశ్వర స్వామి వచ్చాడు. తెలుసా? వెంగమామ ఏం చేసింది? వెంగమామని రోడ్డు మీదకి లాగారు. ఈడ్చారు, కొట్టారు. భర్త చనిపోయాడు. నీకు గుండు కొట్టాల్సిందే. విధవరాలు అవ్వాల్సిందే. నో, నో. నా శ్రీవారు నారాయణుడు. వెంకటేశ్వర స్వామి నా శ్రీవారు. అసలు ఆడదానికి ఈయన కాదు శ్రీవారు. శ్రీవారు ఆయన. అందరికి ఒక్కడే శ్రీవారు. ఎవరో? నారాయణుడు. ఆయనుంటే విధవ అంటావేంటి బుద్ధి లేనోడా అనేది. శాస్త్రాన్ని వ్యతిరేకిస్తుంది. మీరు బయట కొట్టండ్రా అని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కొట్టేవాడు. పారిపోయేది. పారిపోయి ఇంకా ఎవరితో మాట్లాడలేదు, పోట్లాడలేదు ఆమె. ఆంజనేయ స్వామి విగ్రహం వెనక వాళ్ళ ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనక దాక్కొని ధ్యానం చేసింది చాలా రోజులు. వన్ ఫైన్ మార్నింగ్ పూజారి గుడికి అడుగుదామని వెళ్తే అక్కడ ఉంది ఆమె. ఒరేయ్! ఇక్కడ దాక్కుందని ఆ జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. ఆమె ధ్యాన శక్తికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కదలికొచ్చి అక్కడున్న పూజారికి కల్లోకొచ్చి ఆయన నువ్వు అర్జెంట్‌గా పలానా ఊరెళ్ళి అక్కడ వెంగమామ అని ఒక ఆవిడ ఆమెను ఇక్కడ తీసుకొచ్చా అని చెప్పాడు. అప్పుడు ఆయన బండేసుకొని వచ్చాడు. అయ్యా! ఈ ఊర్లో వెంగమాంబ ఎవరో ఇదిగో ఈమె. అప్పుడే ఆమెను గుండు కొట్టించడానికి లాక్కొచ్చారు. ఆమెను వదిలేయండి. ఆమెను వెంకటేశ్వర స్వామి తీసుకురమ్మని పంపించారని చెప్పి ఆమెను మేళ తాళాలతో తిరుమల తీసుకెళ్లారు. ధ్యాన శక్తికి జయరాం. అది ధ్యాన శక్తి. భలే భలే. ఏం చేసిందామె? ఎవడి మీద పోట్లాడలా. వెంగమాంబ. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి వెంగమాంబ నిత్యాన్నదానానికి ఆమె పేరుంది చూసారా? తరిగొండ వెంగమాంబ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. రోజుకి 1,00,000 మంది అన్నం తినేదానికి ఆమె పేరుంది. అది ధ్యాన శక్తి. మాట్లాడకండి.
మౌనంగా వెళ్ళిపోండి. నీ మీద ప్రకృతి పగబట్టిందా? మౌనం, ధ్యానం. నీ మీద పక్కోళ్ళు పగబట్టారా? మౌనం, ధ్యానం. జీవితం తలకిందులైందా? మౌనం, ధ్యానం. అర్థమవుతుందా? పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు. చప్పలు కొట్టనబ్బా. ఎవరు రాశారు ఈ పాట? ఆత్రేయ గారా? గూగుల్ అడుగు. సిరివెన్నెల సినిమాలోనే రాసింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సారీ, చప్పలు కొడదాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి. చూస్తున్నాడు పైవాడు. నీ కాలం బ్యాడ్, నువ్వు గత జన్మలో ఏదో చేసి వచ్చావు కాబట్టి ఇది వచ్చింది. వాడు పాత్రధారి. కొంతకాలం డౌన్ ఫామ్. ఇదిగో లైఫ్ ఇలా వెళ్ళి డౌన్లోకి వెళ్తుంది. ఓకే, డౌన్లోకి వెళ్ళి 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 మళ్ళా మళ్ళా టర్న్ తీసుకొని పైకి లేస్తాయి. ఈ డౌన్లోకి వెళ్ళి పైకి లేచిన దాకా నువ్వు గమ్మున ఉండాలి. మళ్ళా మళ్ళా లెవెల్లోకి వస్తాయి. మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా డౌన్లోకి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కసారి అప్లోకి వస్తాయి. అప్ అంటే బాగా ఉన్నత స్థితి, మంచి డబ్బులు వస్తాయి, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి బ్రహ్మాండంగా ఉంటారు. కిందకి వెళ్ళినప్పుడు ఏడవకూడదు, పైకి వచ్చినప్పుడు రెచ్చిపోకూడదు, అహంకారం ఉండకూడదు, ఇక్కడ దుఃఖం ఉండకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే లైఫ్ అద్భుతంగా వెళ్తుంది. అది అక్కడ దాని అర్థం. అందుకని మీ జీవితంలో ఎప్పుడు తలకిందులైనా ఒకటే పని చేయండి, మౌనం, ధ్యానం. జీవితంలో ఒక పెను ప్రమాదం వచ్చింది, ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఏ యుద్ధం చేయాలి అంటే ఏ చర్య చేయాలి ఆ చర్య చేయండి. చర్యలు ఓకే. మరణం ముందుకు వచ్చింది, ఏం చేయాలి? సైలెన్స్, ధ్యానం. అంటే ఉన్న స్థితిని గౌరవించుకోవాలంటారు. యాక్సెప్ట్ చేయి అంతే. యాక్సెప్ట్ చేసి దానికి సైలెన్స్లోకి వెళ్ళిపోండి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. నువ్వు ఏం చేయగలవు అన్ని చెయ్యి. ఇంక చేయలేవు, ఏం చేయాలా? మౌనం, ధ్యానం పెట్టేసుకోండి. ఒకసారి నేను మామూలుగా అయితే నేను ఒక గంట ధ్యానం చేస్తా, అంతమించి చేయను. ఒక గంట నాకు చాలు. మిగతా పుస్తకాలు చదువుతాను, క్లాసులు వింటాను, క్లాసులు చెప్తాను, నన్ను నాలెడ్జ్ పెంచుకుంటా ఉంటాను. 8 గంటలు 6 గంటలు ధ్యానం నేను ఎప్పుడు చేయలే. ఒకసారి నా లైఫ్లో పెద్ద సమస్య వచ్చింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాల్సినంత సమస్య వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? 6 గంటలు, 7 గంటలు, 8 గంటలకు వెళ్ళిపోయాను ధ్యానంలో కూర్చున్నా. 8 గంటలు అలా నిశ్చలంగా వెళ్ళిపోయాను. 8 గంటలు కూర్చునిపోయండి. నాకు కూడా తెలిసేది కాదు అంత టైం ఎలా గడిచిపోయిందని. అప్పుడు ఆ చైతన్యము యూటర్న్ తీసుకొని మళ్ళా పికప్ అయిపోయి ముందుకెళ్ళిపోయింది. ఇలా ఎన్ని జీవితాల్లోనో మహాయోగుల జీవితాలన్నీ ఇలాగే మౌనము, ధ్యానంలోనూ గడిచిపోయినాయి. మీరు అందుకని ఎక్కువ కంగారు పడద్దు. ఏమి మునిగిపోలేదు, ఏమి ఆగిపోలేదు, ఏమి తగలడిపోలేదు. కాలం మారుతుంది. కాలం సరికాని కాలం కిందకెళ్ళింది, మళ్ళీ సరైన దాకా వెయిట్ చెయ్యి. అన్నిటికీ మూలము కాలము. చెప్పలు కొట్టుకున్నాం కాల భైరవుడికి. సరికాని కాలంలో సైలెంట్గా ఉండాలి, మళ్ళీ సరైన తర్వాత మాట్లాడాలి. అర్థమవుతుందండి? మనుషులతో ఊరికే యుద్ధాలు వేస్ట్. యుద్ధాలు చేయడం, గొడవలు పెట్టుకోవటం, తర్వాత కేసులు పెట్టడం, వాడి చుట్టూతో కోర్టు చుట్టూతో నువ్వు తిరగడం, నీ చుట్టూతో కోర్టు తిరగడం. గెలిచినోడు ఏమో ఇంటికి వచ్చి ఎడుతాడు, ఓడిపోయినాడు కోర్టులో ఎడుతాడు. ఇద్దరికి ఏడుపు గ్యారంటీ. అర్థమైందండి? ఇద్దరే ఏడుస్తారు, ఏడుపు తప్పదు. అందుకని ఎప్పుడు యుద్ధాలు వద్దు, కొట్లాట్లు వద్దు. మనం ఆధ్యాత్మిక వ్యక్తులు, మామూలు వ్యక్తులు అయితే అది ఓకే. ఆధ్యాత్మిక వ్యక్తులు చేయాల్సిన పని ఏంటి అంటే నో యుద్ధాలు, నో కొట్లాట్లు. మన ప్రారంభం వల్ల వాడు ప్రత్యక్షమయ్యాడు. మన డిజైన్ అది. మన డిజైన్ ఎలా ఉంది కాబట్టి వాడు వచ్చాడు మన మన దానిలోకి. వాడి చర్యలు మనకు తగులుతున్నాయి. అందుకని మీరు ఏం చేయాలి? ఓహో, నా డిజైన్లోనే ఏదో లోపం ఉంది, నేను చేసిన కర్మ రూపంలో ఇలా వచ్చిందని మీరు ఒక్కసారి దాన్ని రిలీజ్ చేసుకొని ధ్యానం ద్వారా బయటకు వచ్చేస్తే మొత్తం మీరు కళ్ళు తెరిసేదానికి మొత్తం మారిపోతాయి. కళ్ళు మూసినప్పుడు ఉన్న పరిస్థితులు మళ్ళీ కళ్ళు తెరిసేదానికి మారిపోతాయి. అదే కర్మ విపాకము, డిజాల్వేషన్ ఆఫ్ కర్మ. చేపలు కూడా ఇంకా దీనికి దానికి